ఇది కూడా కలుపుకుంటే మొత్తం 1545 కోట్ల రూపాయలు. అంటే 784 కోట్ల రూపాయలు కాస్త 1545 కోట్ల రూపాయలు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఎల్ఎన్టీనే. అలా వీటి అన్నిట్లో కూడా ఈ రేట్లలో మీకు చెప్పడం మర్చిపోయినా, ఇసుకే ఫ్రీ, ఇసుకే ఫ్రీ, అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఇసుక, జిఎస్టీ, సీనరేజు అన్నీ మిగతా అన్నీ కట్టుకోవాలి పాపం వాళ్ళు. ఈడ చూస్తే ఎన్ని లేవు, రేటేమో 11,000 నుంచి 14,000. అలాగే జిఏడి టవర్ చూస్తే ఇది బేస్మెంటు, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 49 ఫ్లోర్స్. 2018లో ఖరారైన కాంట్రాక్ట్ వాల్యూ 554 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ 844 కోట్లకు పెంచేసినారు. ఆ తర్వాత ఆ పెంచిన రేటు మీద టెండర్లు, ఆ టెండర్లు మళ్ళీ కరెక్ట్గా 4.53% ఎక్సెస్, కరెక్ట్గా 4.53% ఎక్సెస్. ఏదైనా అంతే చూసుకోండి. 4.53, 4. ఇంతకుముందు ఎంత? 4.54, ఇంతకుముందు 4.5 చూసుకోండి. మళ్ళీ కాంట్రాక్టర్కు జిఎస్టీ మినహాయింపులు, ఎన్ఈసి మినహాయింపులు, సీనరేజులు, వీటి రూపేణా మళ్ళీ అదనంగా మరో 163 కోట్ల రూపాయల లబ్ధి. ఈ 163 కోట్లు కూడా లెక్కేసుకుంటే మొత్తం 1046 కోట్ల రూపాయలు. అంటే 554 కోట్లు గతంలో 2018లో ఖరారైన కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 1046 కోట్లకు మళ్ళీ ఇచ్చింది ఎవరికో తెలుసా? ఎన్సీసీ కట్టబెట్టారు. అప్పుడు ఎన్సీసీఏ కాంట్రాక్టర్, ఇప్పుడు మళ్ళీ ఎన్సీసీఏ కాంట్రాక్టర్. అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులు అంట, ఈ పనుల కోసం మళ్ళీ 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6,671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా ఆ కట్టియ గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1,053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా లేకపోతే మీరే కట్టాలనుకున్నా ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు. ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT. అంటే
స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. దీనికి ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1,053 కోట్లు కూడా కలిపితే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. అన్నీ కలిపి 4,500తో చేస్తున్నారు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. ఇక్కడ ఇన్ని మినహాయింపులతో ఈ రేట్లు. ఇలా ఇసుక ఫ్రీ, అది మర్చిపోకూడదు అందరం. ఇసుక ఫ్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 5 టవర్లకు 52,20,496 ఎస్ఎఫ్టీ. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకవైపునేమో ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా, 1,100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు అది తాత్కాలికమంట అని మళ్ళా ఇప్పుడు ఇంత కడతా ఉన్నారు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1,100 కోట్లు ఏం కావాలా, గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు, 10 లక్షల ఎస్ఎఫ్టీ. అంతకన్నా ఎక్కువ, అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు. పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1,272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది, ఆ లెవెల్లో వాళ్ళు కడితే మన అసెంబ్లీ ఎంతో తెలుసా ఇప్పుడు కట్టేది? 1,449 కోట్లు. పార్లమెంటు దాటినాం, కేసీఆర్ నెంబర్కు డబల్. హైకోర్టు కోసం మరో 1,480 కోట్లు. హైకోర్టు కోసం మరో 1,480 కోట్లు వీళ్ళు పెడతా ఉన్నారు. ఏంది నేను చెప్పినట్టు 5 టవర్లు కాక ఇవన్నీ నేను చెప్పేటివి. 5 టవర్లలో అసెంబ్లీ రావడం లేదు, 5 టవర్లలో నీకు హైకోర్టు రావడంలా, అది కాక అసెంబ్లీ పేరుతో మరో 1,149 కోట్లు కడతా ఉన్నాడు. హైకోర్టుకు మరో 1,480 కోట్లు మళ్ళా కడతా ఉన్నాడు. దీని కంపారిజన్ తెలంగాణలో కేసీఆర్ 615 కోట్లతో అసెంబ్లీ కట్టినాడు. దీని కంపారిజన్ పార్లమెంట్ భవనం కొత్తగా ఢిల్లీలో కట్టింది 970 కోట్ల రూపాయలు. అంటే కనీసం హైకోర్టు అసెంబ్లీని కూడా వదలడం లేదు స్కాముల కోసం. ఈయన దుబారా కోసం, ఈయన విచ్చలవిడి దోపిడీ కోసం చివరకు సరే మిగతా వాటిలో స్కాములు ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి 5 టవర్లలో, అటువంటి పనులలో. కానీ హైకోర్టులు
అండ్ అసెంబ్లీని కూడా వదలడంలా, చట్టసభలు కూడా వదలడంలా. చంద్రబాబు తన